అందరికీ కూడా ప్రభు యేసు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? 2024లో మొదటి మాసమంతా కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. మనందరినీ దీవించిన దేవునికి మహిమ కలుగును గాక. మన పక్షంగా మేలు చేసిన దేవునికి మహిమ కలుగును గాక. మన ఎడల కృప చూపిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండవ మాసంలో ప్రవేశపెట్టిన ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ, మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన గొప్ప దేవ, సర్వేశ్వరుడా, సర్వంత్రియాన్ని నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, ఇదిగో నా నీ ఉదయకాలమందు మరొక మారు నూతన మాసములో మొదటి పరిశుద్ధ దినాన ఇదిగో నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధించే ధన్యత మాకు ప్రసాదించిన మా గొప్ప దేవ, మీకు వందనాలు. పోషించారు, సంరక్షించారు, ఆదరించారు, బలపరిచారు, ధైర్యపరిచారు, కృప చూపించారు. నాయన ఇదిగో నా ప్రభువా, మరి వెళ్ళుచున్న ప్రతి మార్గములో కూడా తోడై ఉన్నారు. అయ్యా, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అయ్యా మీ సహాయం చేశారు, బిడ్డలను దీవించారు, జ్ఞాన వివేకాలతో నింపారు. అన్ని విషయాల్లో నాయన కృప చూపిన తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచు వాక్యమైన యేసు పరిశుద్ధ నామములో ఈ స్తుతి యాగం మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. సమయంలో దేవుని వాక్యం చదువుకున్నాం. మరి గత వారం ఆదికాండము 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో నుండి మనం ఒక మాటను చూసాం. యెహోవా సన్నిధిలో నిలిచెను అనే మాటను మనం చూసాం. దేవుని యొక్క సన్నిధిలో నడుచుట ద్వారా దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడో, మరి అబ్రహాముని ఎలా దీవించాడో మనం చూసాం. మరి అలాగే ఈ వారం మరి అత్యధికమైన ఆశీర్వాదాలు పొందటానికి రెండవ కారణము దేవుని సన్నిధిలో నిలుచుట అనే మాటని మనం ఆదికాండం 18వ అధ్యాయం 22 నుంచి చూస్తా ఉన్నాం. చూడండి ఆ మాట. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను అని వ్రాయబడింది. అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను అని వ్రాయబడుతున్నది. ఎందుకు నిలిచాడు అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అబ్రహాం ఎందుకు నిలబడ్డాడు ఆయన సన్నిధిలో? మరి మనం కూడా చర్చికి వస్తామో లేదా చర్చికి వెళ్తామో, వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళేటప్పుడు మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కోసారి అందరికన్నా ముందుకు వెళ్ళాలనుకుంటాం, ఒక్కోసారి మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన సన్నిధిలో మనం అందరూ వెళ్ళినా కూడా మనం నిలబడం. కానీ అబ్రహాము నిలబడ్డాడు. ఆయన నిలబడటానికి కారణం ఏంటంట? అతడు ప్రార్థన చేయడానికి నిలబడ్డాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుటకు కారణం రాబోయే ఉగ్రతని దేవుడు అబ్రహాం తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? సొదొమ గొమొర్రా యొక్క నాశనాన్ని గురించి మాట్లాడాడు. కనుక ఆ ఉగ్రత ఎరిగినటువంటి అబ్రహాము ప్రార్థన చేయాలి అనుకున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అనేకమైన శ్రమలు, సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎరిగినటువంటి మనం ఆయన సన్నిధిలో నిలబడి మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం ఉంటూ ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా ఆయన అక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎందుకు నిలిచాడు అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించుకునటానికి, బ్రతిమలాడటానికి. మొట్టమొదట ప్రార్థనలో బ్రతిమలాడుతూ ఉన్నాడు. రెండవదిగా ప్రార్థనలో తను తాను తగ్గించుకుంటున్నాడు. ఏమని? అయ్యా, ఇదిగో నేను మాట్లాడటానికి యోగ్యుడు కాదు, నేను ధూళిని, నేను దుమ్మిని అని దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని సొదొమ గొమొర్రా ప్రజల కొరకై, అక్కడున్న నీతిమంతుల కొరకై ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా, ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు, దేవునితో బేరమాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే తగ్గింపు అనేది కనిపిస్తా ఉంది ఆయన ప్రార్థనలో. మూడవది, ఆయన ప్రార్థనలో జాలి కలిగి ఉన్నాడు. ఎవరి మీద? వారు నశించకూడదు, ఆ పట్టణస్థులు చనిపోకూడదు, అక్కడున్న పట్టణస్థులందరూ కూడా రక్షణ పొందాలి. అలాగే అక్కడ తన సహోదరుడు కుమారుడు లోతు ఉన్నాడు, ఆయన కుటుంబం కూడా రక్షింపబడాలి అన్న ఉద్దేశంతో ఆయన జాలి చూపిస్తూ ఉన్నట్లుగా రాయబడుతున్నది. కనుక ఎందుకు నిలిచెను అని అంటే, ఆయన ప్రార్థన చేయడానికి, రాబోయే ఉగ్రత నుండి తప్పించబడటానికి ఆయన ప్రార్థన చేయడానికి నిలబడ్డాడు. అలాగే ఆ ప్రార్థనలో ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో తను తాను తగ్గించుకుంటున్నాడు. ఆ ప్రార్థనలో ఇతరుల మీద జాలిని చూపిస్తూ జాలి కలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన ఎలా నిలిచాను అని మన దేవుని వాక్యంలో చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం 17-19 వచనాల్లో వ్రాయబడుతుంది. ఆయన పాపము విషయములో తను తాను యథా
యథార్థంగా సమర్పించుకొని ఆయన పాపమును ఒప్పుకొని ఏ విషయంలో కూడా ఆయన పాపమును చేయకుండా, అలాగే ఒకప్పుడు ఆయన లోక సంబంధమైన జీవితంలో ఉన్నాడు, ఆ భక్తి జీవితాన్ని విడిచిపెట్టాడు కనుక ఆ పాపాన్ని కూడా ఒప్పుకొని అతడు దేవుడు పిలిచిన రోజు నుండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న రోజు నుండి అతడు యథార్థంగా దేవుని ఎదుట నిలబడుతూ ఉన్నాడు. అలాగే దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు ఏది అడిగాడు, తన హృదయాన్ని ఇచ్చాడు, తన జీవితాన్ని ఇచ్చాడు, తన కుటుంబాన్ని ఇచ్చాడు, తన కలిగిన దాంట్లో నమ్మకంగా పదోవంతి ఇచ్చాడు. అలాగే తన కుమారుని ఇమ్మన్నప్పుడు తన కుమారుని బలిగా అర్పించాడు. అలాగా అన్ని విషయాల్లో కూడా అతడు యథార్థంగా ఉన్నాడు. లేవి కాండంలో దేవుని వాక్యం చెబుతుంది, ఒక వ్యక్తి, ఒక రోగి స్వస్థత పొందాక అతడు పరిశుద్ధుడిగా తీర్మానం జరగాలి అంటే అతడు మొట్టమొదటి దేవుని మందిరానికి వెళ్ళాలి. అలాగే ఒక స్త్రీ అపవిత్రాలుగా ఉన్నప్పుడు, అలాగే ఒక పురుషుడు కూడా ఎవరైనా సరే వారు పరిశుద్ధులుగా ఉండాలి అంటే వారు దేవుని మందిరానికి వెళ్ళే సమయంలో దేవుడు సూచించిన విధంగా గొర్రె పిల్లనో, మేక పిల్లనో, పావురమునో, కోడిగోడునో ఏదైతే దేవుడు చెప్పాడో అది తీసుకొని వారు ఖచ్చితంగా వెళ్ళాలి తప్ప ఉట్టి చేతులతో వెళ్ళడానికి వీల్లేదు. అనగా వారు అలాగే వెళ్ళి వారు అర్పించినప్పుడు ఆ బలిని దేవుడు ఆ బలి ద్వారా వారిని అంగీకరిస్తున్నాడు. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి నువ్వు ప్రార్థన చేయటం ద్వారా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు యథార్థంగా నిలబడటం ద్వారా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అబ్రహామును అంగీకరించి ఆశీర్వదించిన ఆ దేవుడే ఈ రోజు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడని ఈ ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మోషే దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డాడు ఇశ్రాయేలు పక్షంగా. అలాగే యాకోబు తన ప్రజల పక్షంగా, తన కుటుంబ పక్షంగా, తన బంధువుల పక్షంగా ఆయన దేవుని సన్నిధిలో యాకోబు నిలబడ్డాడు. అలాగే మరి దానియేలు దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డాడు, ఇర్మియా, అలాగే మరి యోహానైన భక్తుడు, ఆది సంఘం, ఇలాగ అనేక మంది దేవుని సన్నిధిలో నిలిచి వారు ప్రార్థించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. ఈ రోజున నీవు అలా నిలిచి ఉండగలవా? దేవుని యొక్క సన్నిధిలో బ్రతులాడటానికి, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకునటానికి, దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నువ్వు అర్పించుకునటానికి నువ్వు నిలబడగలుగుతావా అని ఈ ఉదయకాలం అంతా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ యొక్క మాటల ద్వారా నిన్ను ధైర్యపరచాలని, ఈ మాటల ద్వారా నిన్ను బలపరచాలని కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే మనం ఒక్కోసారి చెబుతూ ఉంటాం, అనగనగా ఒక రైతు, అనగనగా ఒక ధనవంతుడు, అనగనగా ఇద్దరు స్నేహితులు, అనగనగా ఒక రాజుగారు అని చిన్నప్పుడు కథలు చెబుతూ ఉంటే ఆ కథ, ఆ అనగనగా అనే మాట్లాడబడగానే పిల్లలు ఎంత ఆనందిస్తారో, ఈ రోజున మా డాడీ కథ చెబుతున్నాడు, మా మమ్మీ కథ చెబుతుందని వాళ్ళు ఏం చేస్తారంటే విన్నదాన్ని చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అబ్రహాము అనుభవం అలాంటిది ఎవరో చెప్పింది కాదు, ఆయన దేవుని నుండి విని దేవుని సన్నిధిలో తను అనుభవించిన దాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను కూడా వాళ్ళు చెప్పింది కాదు, యోహాను దేవునితో గడిపి, దేవుని హత్తుకొని, దేవుని ప్రత్యక్షతను పొందుకొని ఆయన అనుభవాన్ని ప్రకటన గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరి నీవు బైబిల్ చదవటం ద్వారా నువ్వు అనుభవించగలుగుతావు ఆశీర్వాదం అనేది. ఎవరో అనుభవించింది ఇదిగో నువ్వు చెప్తే వినటం కాదు, మొట్టమొదటి నువ్వు చదవాలి, నువ్వు ప్రార్థించాలి, అప్పుడు దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలి. దేవుడు అటు కృప నీకు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ 2024 సంవత్సరము మొదటి మాసం అంతా కాపాడి రెండవ మాసంలో ప్రవేశపెట్టావు. ఈ మాసం అంతా నీ సన్నిధిని, నీ కృపని, నీ అభిషేకాన్ని మాకు ఉంచి నడిపించండి. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను దీవించండి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, నీ ఆశీర్వాదం వారు కలుగును గాక, నీ దీవెన వారు కలుగును గాక. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు విడుదల కలుగును గాక. సమాధాన సంతృప్తితో నాయన నింపి మీరు అక్కడ కాయత్తపరిచి ఘనత ప్రభావాలు పొందుకోమని వాక్యమైన దేవా వారికి రక్షణ దయచేయమని నీకే మహిమ ప్రభావాలు చెల్లించి యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమె మన పరమందు ఆశ్రయుడైన యెహోవా యొక్క ప్రేమ, శిలో సింహాసనాశ్రయుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఈ మాసమంతా ఆయన రాకడ వరకు ఆయన కృపా సన్నిధి తోడయండి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు చెల్లిస్తూ